హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు నేను తీసిన వ్లాగ్ అండి. ఈరోజు నేను ఏమేమి వంటలు చేశాను, ఏం పనులు చేశాను అనేది చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బోర్ రాకుండా ఉంటే. ఇక వీడియోలోకి వెళ్దాము. ఇంకా ఫ్రైడే కదా, నేను ఇంకా రోజు కూడా పూజ చేసుకుంటాను. ఇంకా ఫ్రైడే రోజు కూడా ఇంకా మార్నింగ్ లేవగానే పూజ చేసుకున్నాను మొదలు. ఇంకా పూజ అయిపోగానే ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు అటుకుల ఉప్మా చేశాను. పోహా అంటారు కదా, పోహా చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇది ఈజీగా అయిపోయే టిఫిన్ కదా. ఇంకా ఏముంది, దాంట్లో ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక దొడ్డటుకులు తీసుకొని వాటిని తడిపి మంచిగా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ పిండేసుకుంటే మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇది హెల్దీ అండ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అందరు చేశాక ఇంకా నేను లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా రైస్ పెట్టాను. రైస్ అవుతుంది. ఇంకా రైస్ అయ్యే లోపు కూరగాయలు కట్ చేసే ముందు ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి ఇడ్లీ పిండికి కూడా నానబెట్టుకున్నాను. ఇడ్లీ కోసం నేను మినప గుండ్లను ఒక గ్లాస్ తీసుకుంటే వాటికి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను. 2 ఒకేసారి నానపెట్టి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత వెజిటబుల్స్ తీసాను. ఇంకా కట్ చేసి కూర చేయడానికి అనేసి వెజిటబుల్స్ తీసుకున్నాను. ఇంకా నిన్న బీరకాయలు తీసుకున్నాం కదా, ఇంకా బీరకాయలు మంచిగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అంత కూర కోసం రెడీ పెట్టుకున్నాను. కర్రీ చేసే ముందు చారు కూడా చేసుకుంటున్నాను. చారు అంటే పచ్చి పులుసు చేస్తున్నాను. దానికోసం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ. తెలంగాణలో ఈ పచ్చి పులుసు స్పెషల్ అండి. దానికోసం మేము కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనం చింతపండు రసంలోకి వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి అండ్ జీలకర్ర 2 కలిపి పేస్ట్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకున్నాను. ఆ ముద్ద వేసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు, కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ. ఇంకా తర్వాత బీరకాయ కర్రీ కూడా చేసేస్తున్నాను. కర్రీ కోసం మళ్ళీ అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని అందులో కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత కారము, ఉప్పు వేసుకొని నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా కొంతమంది పాలతోని కూడా ఉడికించుకుంటారు. నేను ఇంకా వాటర్ తోటే కర్రీ అనేది చేసేస్తున్నాను. ఇలా అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు స్విమ్లో ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అయిన బీరకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదే అండి ఈరోజు మా సింపుల్ అండ్ టేస్టీ లంచ్. వేడివేడి అన్నము, పచ్చి పులుసు, గడ్డ పెరుగు, ముద్దపప్పు, బీరకాయ కర్రీ. ఇంకా వీటితో లంచ్ అనేది కంప్లీట్ చేసేసాము.
ఇంకా వంట అంతా అయిపోయాక స్టవ్ అంతా మరొకసారి అంతా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా లంచ్ చేశాక ఇంకా ఉతికిన బట్టలు ఉంటే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ ఫోల్డ్ చేసి ఎవరి కబోర్డ్‌లో వాళ్ళకి అన్నీ సెపరేట్ చేసి పెట్టేశాను. ఇంకా బట్టలు ఫోల్డ్ చేశాక ఇక కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ టైం అయింది. ఈవినింగ్ వరకి ఇంకా పిల్లలకి మస్క్ మిలన్ జ్యూస్ చేయమని అంటే ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ అనేది చేస్తున్నాను. ఈ జ్యూస్ చేసేటప్పుడు కొంచెం మనము పండ్ల ముక్కలు వాటితో పాటు కొన్ని ఐస్ ముక్కలు అలాగే షుగరు కొన్ని పాలు వేసుకొని చేసి మిక్సీ గ్రైండర్ చేసినట్లయితే మనకి బయట ఫ్రూట్ జ్యూస్ షాప్లలో దొరికినట్టుగా ఈ జ్యూస్ అనేది మంచిగా టేస్టీగా వస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇలా అంతా మంచిగా జ్యూస్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఒక స్ట్రైనర్లో వేసుకొని వడపోసుకోవాలి. ఇంకా ఇలా మిగిలిన పల్ప్ ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది. ఇలా అయితే ఇంక ఇలా జ్యూస్ అంతా రెడీ అయిపోయింది. ఇందులో నేను కొంచెం ఐస్ ముక్కలు మళ్ళీ అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్. ఇంకా ఇలా అంతా జ్యూస్ ప్రిపరేషన్ అయిపోయాక వెంటనే ఇంకా ఇడ్లీకి నానబెట్టుకున్నాను కదా నేను మార్నింగ్ పప్పు అనేది, ఇంకా అది కూడా రుబ్బి పెట్టుకున్నాను. ఇంకా రుబ్బేసి పప్పు రుబ్బేసి ఇడ్లీ రవ్వ పప్పు అంతా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ 2 డేస్ వరకు మనకి టిఫిన్‌కి ఏమీ ఆలోచించకుండా ఒక 2 టైమ్స్ వరకు ఇడ్లీ అనేది మనం పెట్టుకోవడానికి ఇంకా రెడీగా ఉంటుంది. అంతే అండి, ఈరోజు నేను తీసిన వీడియో ఇది. ఇక్కడికి ఇంకా వీడియో తీయడం ఆపేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని చూస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.